హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా? సో జనరల్లీ పుట్టుకతో వచ్చేటువంటి జెనెటిక్ బోన్ డిసీజ్గా పిల్లల్లో ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు. అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీనికి ఎటువంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ రకాలుగా ఉంటాయి. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేజీ రెడ్డి గారు, అడ్వాన్స్డ్ రోబోటిక్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, ఇది కొంచెం రేర్ డిసీజ్ గానే చాలా మంది చూస్తూ ఉంటారు. నిజానికి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? సో యాక్చువల్లీ చాలా మందికి ఆస్టియోపొరోసిస్ గురించి, ఆర్థరైటిస్ గురించి, వీటన్నిటి మీద చాలా అవగాహన ఉంటుంది. సో ఈ ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనేది పిల్లల్లోనే మేజర్గా రావడానికి రీజన్స్ ఏంటి? ఏ ఏజ్ గ్రూప్లోని పిల్లలకి వస్తూ ఉంటుంది? దీనికి కారణాలు? ఎస్, ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనేది జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే ఈ డిసీజు జీన్స్ వల్ల వస్తుంది. ఎవరిలో అయితే ఈ జీన్ ఉందో వాళ్ళకు వస్తుంటుంది. సో ఇది మీకు తెలిసినట్టు జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ డిసీజెస్ 2 టైప్స్ ఉంటాయి. ఆటోజోమల్ డామినెంట్ అని, ఆటోజోమల్ రిసెసివ్ అని. ఆటోజోమల్ డామినెంట్ అంటే జీను ఎవరిలో ఉందో కంపల్సరీ డిసీజ్ వస్తుంది. రిసెసివ్ అంటే రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇది ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనేది డామినెంట్ అంటే ఆటోజోమల్ డామినెంట్ మన జీన్స్లో ఉన్నాయంటే ఇన్వేరియబుల్ వస్తుంది. దీని నేమ్లోనే ఉంది ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా. ఆస్టియోజెనిసిస్ అంటే ఆస్టియో అంటే బోన్, జెనిసిస్ అంటే ఫామ్ కావడము, అంటే బోన్ ఫార్మేషన్. ఇంపర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్గా లేదు, లాటిన్ వర్డ్. సో ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అంటే మన బోన్ ఫార్మేషన్ కరెక్ట్గా లేదు. దాన్నే ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అంటాము. దీంట్లో 6 టైప్స్ ఉంటాయి, కానీ మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఆస్టియోజెనిసిస్ కంజెనిటా అంటాం, అంటే బై బర్తే బోన్స్ అంటే బ్రోకెన్ బోన్స్ ఫ్రాక్చర్స్తో పుడతారు. సో వాళ్ళలో ఎలా అంటే అది క్వైట్ సివియర్ డిసీజ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టిల్ బర్త్ అంటే పుట్టుకతోనే చనిపోతారు, పుట్టిన తర్వాత కొన్ని రోజులకు చనిపోతారు. అది వెరీ సీరియస్ కండిషన్. అంటే పుట్టినప్పుడే వాళ్ళలో ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. ఎందుకంటే మన ఈ చెస్ట్, రిబ్స్, కేజ్ని మెయింటైన్ చేస్తేనే మన లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో వాళ్ళలో ఏమవుతుందంటే ఈ రిబ్స్ ఫ్రాక్చర్స్ అయ్యి ఎక్స్పాన్షన్ చేయలేరు. సో దాని నుంచి ఫ్రాక్చర్స్ అయ్యి బ్రీదింగ్ లేకుంటుంది, స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో వేరియస్ కాంప్లికేషన్స్ వల్ల ఇన్వేరియబుల్ డై ఇమీడియట్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్, అంటే ఫ్యూ మంత్స్లో ఫ్యూ వీక్స్లో. అది వెరీ సీరియస్ కండిషన్. ఇంకొకటి ఆస్టియోజెనిసిస్ టార్డా అంటాం, అంటే ఎవరైతే తర్వాత డెవలప్ అవుతుంది ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అనేది. వాళ్ళలో ఏంటంటే చిన్న ఇంజురీ అయిన వెంబడే ఫ్రాక్చర్ అవుతుంది చిన్నపిల్లల్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ చిన్నపిల్లల డిసీజే. తర్వాత కింద పడకముందే కొంచెము బరువేసి చేతుల్లో నించుకోవడము, కాళ్ళు నడవడం అయితే అవుతుందంటే ఫ్రాక్చర్ అవుతుంది. బెండ్ బోన్స్ ఉంటాయి, లెగ్స్, బో లెగ్స్ కానీ నాక్ నీస్ కానీ ఉండడం ఉంటుంది. అదేవిధంగా స్క్లీరా, బ్లూ స్క్లీరా ఉంటుంది. స్క్లీరా కలర్ కూడా బ్లూ స్క్లీరా ఉంటుంది. అది వన్ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ థింగ్స్. తర్వాత చెస్ట్ డిఫార్మిటీస్ ఉంటాయి. అండ్ మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే మైనర్ ఇంజరీలో ఫ్రాక్చర్ అవుతుంది. సో ఒకప్పుడు చాలా బిగ్ ప్రాబ్లం ఉండేది మనకు. ఏదంటే వేరే యూరోపియన్ కంట్రీస్లో, వేరే కంట్రీస్లో చాలామంది మదర్స్ వర్ పుట్ ఇన్ ద జైల్ బికాస్ ఆఫ్ దిస్ కండిషన్. చిన్నపిల్లలు కొట్టేవాళ్ళు, ఒకప్పుడు కొట్టేసేసి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండేది. బ్యాటర్డ్ బేబీ సిండ్రోమ్ అంటారు. సో ఆ విధంగా ఇవి ఫ్రాక్చర్స్ అవుతుంటే మదర్స్ను బ్లేమ్ చేశారు. సొసైటీ ఏంటంటే మదర్స్ను కోర్టుకు తీసుకెళ్లారు. కానీ తర్వాత తెలిసింది ఇది మదర్ ఫాల్ట్ కాదు. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ గొడవ పడేసి చిన్నపిల్లలను కొట్టడం అనేది చాలా కామన్. కింద పడేయడము, కొట్టడము, ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉండేవి, కానీ నార్మల్ వాళ్ళు కూడా ఫ్రాక్చర్స్ అయ్యేది. కానీ వీళ్ళకు ఆ ఇంజురీ లేకున్నా ఫ్రాక్చర్స్ అయ్యేది. సో కొందట్లో ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ డయాగ్నోస్ కాకపోతే ప్రాబబ్లీ పేరెంట్స్ వీళ్ళను మిస్యూజ్ అంటే ఫిజికల్లీ అసాల్ట్ చేశారు అని ఉండేది. కానీ జీన్స్ టెస్ట్ చేసేస్తే డయాగ్నోసిస్. ఆ విధంగా కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ కూడా ఉండేవి ఇంతకు ముందు.
అందుకని ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో ముందు ఆ జెనెటిక్ అనాలిసిస్ చేసి డయాగ్నోస్ చేస్తారు. సార్ నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో పాప చాలా చిన్న పాప ఉంది, ఒక 2 years అలా ఉంది అమ్మాయి. తన చేతులు కదిపించినా కాళ్ళు కదిపించినా కూడా ఆ ఎముకలు విరిగిపోతాయి. అసలు ఆమె అసలు ఏమి మూమెంట్స్ చేయడానికి కూడా లేదు అని చెప్తున్నారు. సో అలా కూడా ఉంటుంది సార్, కదిపించినంత మాత్రం కూడా విరిగిపోతాయి అని. అది కంజెనిటా అంటాం, అంటే సివియర్ టైప్ ఆఫ్ ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా. వాళ్ళలో అంత వీక్ గా ఉంటది, అంటే వాళ్ళ ఓన్ చెయ్యి వెయిట్ కూడా ఎముకలు భరించలేవు, చిన్న మూమెంట్ వల్ల కూడా విరిగిపోవడానికి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం అది ఫేటల్ డిసీజ్ అంటాం, అంటే ఎక్కువ రోజులు బతకలేరు వాళ్ళు. సో దానికి ఇంకా ట్రీట్మెంట్ అనేది ఉండదు. జనరల్లీ దే విల్ డై, ఇన్వేరియబుల్లీ విల్ డై. సో అది ఒక టైప్, సివియర్ టైప్. కానీ కొంచెం మైల్డ్ టైప్ అనేది అడల్ట్ ఏజ్, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా బతకగలుగుతారు, అంటే మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకు. దాన్ని ఆస్టియోజెనిసిస్ టార్డా అంటాం. అంటే చాలా వరకు వీళ్ళు ఎలా అంటే అంటే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఎవరైనా సరే కూడా లైఫ్ స్పాన్ చాలా తక్కువే ఉంటుంది. లైఫ్ స్పాన్ చాలా, వాళ్ళకి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, కానీ కొన్ని లిమిటెడ్ గా ఉంటుంది, అంటే కొన్ని బోన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మేము సర్జరీ చేస్తాము, అంటే ఫ్రాక్చర్ అయితే సర్జరీ చేస్తాము. ఫ్రాక్చర్ కాని వాళ్ళకు కూడా వీక్ బోన్స్ ఉండడం వల్ల ప్రొఫిలాక్టిక్ రాడ్ వేస్తాం లోపల, అంటే థై బోన్లో కానీ లెగ్ బోన్లో కానీ రాడ్ వేసి, అది టెలిస్కోపిక్ రాడ్ అంటాం. అంటే పెరుగుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు, ఆ పెరగడంతో పాటు రాడు ఎక్స్పాండ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్ ఆపరేషన్ అవసరం ఉండదు. ఆ రాడు లోపల ఉండడం వల్ల ప్రొటెక్ట్ చేస్తుంది బోన్స్ కొంతవరకు. కానీ అది మైల్డ్ టైప్ వాళ్ళకు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ఫ్రాక్చర్స్ కాకుండా డిఫార్మిటీస్. ఎందుకు సార్ వాళ్ళ బోన్ డెన్సిటీని పెంచే అవకాశం అనేది ఉండదా దానికి, మెడిసిన్స్ గానీ ఇచ్చి దాన్ని పెంచడానికి? అంటే మెడిసిన్స్ అనేది లేదు, ఎందుకంటే వాళ్ళ బోన్ ఫార్మేషన్ మనకు జనరల్ ఎలా ఉంటుంది, బోన్ లో ప్రోటీన్ ఉంటుంది, మ్యాట్రిక్స్ ఉంటుంది, దాంతో పాటు కాల్షియం డిపాజిట్ అయ్యి బోన్ చాలా హార్డ్ కావాలి, అప్పుడే దాని మన వెయిట్ తీసుకోగలుగుతుంది. కానీ వీళ్ళలో ఆ డిఫెక్ట్ ఉంటుంది, అంటే ఆ బోన్ స్ట్రాంగ్ కాలేదు బికాస్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్, అంటే ఈ జెనిసిస్ ప్రాసెస్ బోన్ ఫార్మేషనే డిఫెక్టివ్ ఉంటుంది. దాని నుంచి దానికి ఏమి మనం ఇంతవరకు మెడిసిన్స్తో కానీ ఆపరేషన్తో కానీ క్యూర్ చేయలేము. ఓన్లీ జెనెటిక్ మాడిఫికేషన్ చేయగలిగితే, అంటే జీన్ థెరపీ చేయగలిగితే ఆ డిసీజ్ను మనం క్యూర్ చేయడానికి ఉంటుంది. కానీ ఆ జీన్ థెరపీ అనేది ఇంతవరకు మనము కనుక్కోలేదు. అంటే జెనెటిక్ గా అంటే ఇంక పేరెంట్స్ కి ఉంటేనే కదా వాళ్ళకి పిల్లలకి వచ్చేది ఉంటుంది. మరి పేరెంట్స్ కి ఉండేటప్పుడు పేరెంట్స్ ఎలా ఈ బేబీస్ కి జన్మనివ్వగలుగుతారు, ఎట్లా అంటే ఇది కొన్ని ఎలా అంటే ఈ జీను ఉన్న వాళ్ళకు మైల్డ్ టైప్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది సిమ్టమ్స్ ఎక్కువ కనిపించవు. సో అటువంటి వాళ్ళకు ఒక్కొక్కసారి ఈ జీన్స్ అంటే సప్రెసివ్ ఉంటాయి. సప్రెసివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పేరెంట్స్లో కనిపించకుండా చిన్నపిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అంటే ఏమిటి, యాక్చువల్లీ పిల్లల్లో ఎందుకు వస్తుంది, సో వీళ్ళు ఎంతకాలం బతికే అవకాశం ఉంటుంది, వివరాలను చాలా క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.